మహాని ఎలా అయినా సరే ఒప్పించి రిసెప్షన్‌లో కనీసం ఒక 5 నిమిషాలైనా కూర్చోపెట్టాలని చక్రి అనుకుంటాడు. కానీ మహా మాత్రం ఎక్కడా ఛాన్స్ ఇవ్వదు. "ఇప్పుడు మీరు వెళ్లి మీ వాళ్ళకి నిజం చెప్తారా లేదా?" అని చక్రిని గట్టిగా అడుగుతుంది మహా. "లేదండి, ఇప్పుడు నేను వెళ్ళలేను. ఎందుకంటే ఈ రిసెప్షన్ జరగదని తెలిస్తే మా వాళ్ళు చాలా బాధపడతారు. నలుగురిలోనూ నవ్వుల పాలైపోతారని" చక్రి చెప్తాడు. "అయినా మనకి ఒక్క మాట కూడా చెప్పాలనే ఇంగితం లేదా మీ వాళ్ళకి?" అని మహా నోరు జారుతుంది. సరిగ్గా అప్పుడే "అమ్మా, లోపలికి రావచ్చా?" అని మాధవ తలుపు తడతాడు. "అమ్మా, మీ నాన్నగారికి బానే ఉందని తెలిసిన తర్వాతే ఈ ఏర్పాట్లు చేశాం. నిన్ను కష్టపెట్టాలని కాదమ్మా. నలుగురిలోనూ నువ్వు ఈ ఇంటి కోడలివే అనే గౌరవం నీకు దక్కాలని చేశామంతే. ఇదిగో మీకోసం కొత్త బట్టలు కూడా తెప్పించాం. ఈ చీర కట్టుకుని రెడీ అవ్వు అమ్మా" అని చెప్పేసి మాధవ బయటికి వెళ్ళిపోతాడు. మాధవ ఇలా చెప్పి వెళ్ళగానే మహా చాలా ఫీల్ అవుతుంది. "అయ్యయ్యో, ఇలాంటి మంచి మనిషిని కూడా ఒక మాట అనాల్సి వచ్చిందే. నాకు చిన్నప్పుడు ఒక మావయ్య ఉండేవాడు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆయన ఇప్పుడు లేరు. ఆయన చూపించిన ఆత్మీయత ఇప్పటికీ నా గుండెల్లో ఉంది. అలాంటి ఆత్మీయత ఇన్నాళ్లకి మీ అన్నయ్యలో చూశాను. అలాంటి వ్యక్తి దగ్గర నేను నిజం దాయలేను. వెళ్ళి నిజం చెప్పండి. ఆపద్ధర్మంగా మీరు తాళి కట్టారు. ఆపద నుంచి బయటపడ్డానికి నేను తల వంచాను. అంతేకాని ఇది నిజమైన పెళ్లి కాదు. శాశ్వతంగా ఒకరి భార్యగా నీ మీద ముద్రపడ్డం నాకు ఇష్టం లేదు" అంటూ మహా తెగేసి చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక సరేనంటూ చక్రి బయటకొస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.